ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు. ఎంత డబ్బు ఉంటే ఏమిటి లాభం? డబ్బుంటే ధనవంతుడు అవుతాడు. అదే ఆరోగ్యవంతుడు అయితే జీవితం బాగుంటుంది. కాబట్టి ధనం కన్నా కూడా ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే మన పెద్దలు కానీ మనకు మన సూత్రాలు కానీ ఏం చెప్తున్నాయంటే వాకింగ్ అనేది ఒక మంచి ఉపయుక్తమైనటువంటి ఒక పద్ధతి. అందుకే మన పూర్వంలో ఏం చేసామంటే ఈ వాకింగ్ అనేది లేనప్పుడు పొద్దున్నే నిద్ర లేచి పంట పొలాలకి వెళ్ళేవాళ్ళు, అంటే వ్యవసాయ కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఇలా వ్యవసాయం చేయటం వల్ల తెలియకుండానే వారు వాకింగ్ చేసినట్టు అవుతుంది. అలాగే ఇళ్లలో కూడా ఆడవారు ఇంటి పనులన్నీ కూడా చక్కగా చేసుకునేవాళ్ళు. అంటే నిద్ర లేవటం, కసువు ఊడవటం, పొలం పనులకు వెళ్ళటం, ఇంట్లో ఉన్నటువంటి ఇల్లు ఊడవటం, అంట్లు తోముకోవటం, అలాగే చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే చూసుకోవటం, పిల్లలకి మంచి చేయటం, వాళ్ళకి రకరకాలైన పనులు చేయడం వల్ల అది కూడా వాళ్ళకి ఎక్సర్సైజ్ ఇలా ఉండటం వల్ల పూర్వకాలంలో ఎక్కువ మంది దాదాపు 90 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు బతికేవారు. ఆరోగ్యంగా ఉండేవారు, చలాకీగా ఉండేవాళ్ళు, ఉత్సాహంగా ఉండేవాళ్ళు. ఇలా ఉన్నటువంటి జీవితం నుంచి ఈరోజు చాలా పరిగెత్తే జీవితం అయిపోతుంది. పరిగెత్తడం అంటే డబ్బు అయితే సంపాదిస్తున్నారు కానీ శరీర ఆరోగ్యానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. సాఫ్ట్వేర్లు రోజుకి 14 గంటల నుంచి 18 గంటలు 20 గంటలు ఒక చోట కూర్చుని పని చేస్తున్నారే కానీ వారికి ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటివి తీసుకోవటల్లా, జాగ్రత్తలు తీసుకోవటల్లా. మరి ఇలా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల మన దేశంలో కూడా ఊబకాయం అనేది మొదలైంది. చిన్న వయసు నుంచి, అంటే ఇప్పుడు దాదాపు 12-14 సంవత్సరాల వయసు పిల్లలే ఊబకాయంతో బాధపడిపోతున్నారు. కారణం ఏమిటి? కారణం ఏంటంటే చదువులో ఒత్తిడిలో వాళ్ళకి శ్రమ అనేది లేకపోవడం. అంటే వారికి కూడా ఏంటంటే ఒకప్పుడు చిన్నపిల్లలకి స్కూళ్ళలో డ్రాయింగ్తో ఆటలతో పాటు క్రాఫ్ట్ ఇలా రకరకాలైనటువంటి పీరియడ్స్ ఉండేవి. అంటే ఆ యొక్క సమయంలో సాయంత్రం పూట గంట సేపు వ్యాయామం చేయించేవాళ్ళు. ఈరోజు అన్ని కార్పొరేట్ స్కూల్స్ అంతా డబ్బుమయం. ఎంత డబ్బు ఇస్తున్నారు, ఎంత చేస్తున్నారు, చదివే కానీ ఆరోగ్యం అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. ఇలా పూర్తిగా ఆరోగ్యాన్ని మర్చిపోవటం వల్ల వాళ్ళకి చిన్న వయసులో ఊబకాయం అనేది మొదలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చెయ్యాలి అనే విషయానికి వస్తే, యుక్త వయసులో ఉన్న పిల్లలు, అంటే దాదాపు 18 సంవత్సరాల నుంచి నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ప్రతిరోజు జాగింగ్ చేయటం లేదా ఎక్సర్సైజ్ చేయటం, అంటే జిమ్కి వెళ్ళటము అనే దానికి వస్తే మళ్ళీ ఖరీదైపోతుంది. ఎందుకంటే ప్రతి చోట కూడా జిమ్ములు ఈరోజు నెలకి 2,000, 3,000 లేక 4,000 కట్టి ఆ యొక్క డబ్బుతోటి వాళ్ళు చేరాల్సి వస్తుంది. కానీ అదే పార్కులు అనుకోండి, గవర్నమెంట్ కూడా ఈ మధ్య ఏం చేస్తుందంటే పార్కులు కట్టించి దానిలో జిమ్కు సంబంధించిన కొన్ని వ్యాయామ పరికరాలని అందిస్తుంది. వాటిని సద్వినియోగపరచుకోవచ్చు. అలాగే సాధ్యమైనంత వరకు వ్యాయామం చేయగలిగితే అక్కడికి వెళ్ళి చేయగలటం, లేదు ఇలా పార్కుల్లోనూ వేటిల్లోనూ కూడా చేయగలిగితే ఉదయము సాయంత్రం 2 పూట్ల చేయగలిగితే ఆరోగ్యాన్ని తెచ్చుకోవచ్చు. ఇక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వాకింగ్ అనేది చేయాలి. వాకింగ్ చేయటం అంటే నడక చేయటం వల్ల శరీరానికి ఎంతో మంచిది. మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలన్నీ కూడా తగ్గిపోవటం వల్ల మనం ఫిట్నెస్గా ఉంటాము. ఈరోజు ఫిట్నెస్గా ఉంటేనే మనం రేపు ఏ పనైనా చేయగలుగుతాం. అందుకోసం శరీరానికి కొంత అలసట, శ్రమ అనేది కలిగించాలి. దీనికి ఏం చేయాలి? అసలు వాకింగ్ అనేది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి? వాకింగ్ అనేది పొద్దున పూట చేయటం మంచిది. సూర్యోదయంకు ముందే, అంటే 4:30-5 మధ్య నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని వాకింగ్ మొదలు పెడితే దాదాపు గంటన్నర పాటు వాకింగ్ చేసేస్తే అప్పటికి చక్కగా సూర్యోదయం అవుతుంది. సూర్యకిరణాలు మన మీద పడతాయి. ఆ సూర్యకిరణాల వల్ల విటమిన్ డి కూడా మన శరీరానికి అంది చక్కటి ఆరోగ్యం సంపాదిస్తుంది. ఆ తర్వాత మన కాలకృత్యాలు తీర్చుకుని మనం సమయం ప్రకారం చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి ఉదయం పూట కుదరదు. అప్పుడు ఏం చేయాలి?
అంటే అందరూ కూడా ఉదయం పూట ఖాళీగా ఉంటారు చెప్పలేం, ఎందుకంటే రకరకాల పనులు, ఒత్తిళ్ళు, నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి రాత్రి పొద్దున్న లేవటం కుదరదు. అలాగే పొద్దున్నే పగల 6ంటికే ఉద్యోగానికో వ్యాపారానికో వెళ్ళవలసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సమయం కుదరదు. మరి అప్పుడు ఏం చేయాలి? అందుకే సాయంత్రం పూట కూడా వాకింగ్ అనేది చేయమంటారు. సాయంత్రం పూట వాకింగ్ ఎప్పుడు చేయాలి? సాయంత్రం పూట వాకింగ్ అంటే సమయం మినిమం 5-5:30, అంటే సూర్యాస్తమయం లోపల కనుక ఈ వాకింగ్ ప్రక్రియను మొదలుపెట్టి సూర్యాస్తమయానికి పూర్తి చేసుకుంటే మన ఫిట్నెస్గా ఉండగలం. మన రోజుకి ఎంత, ఎలా వాకింగ్ చేయాలి అనేది కూడా మనకు ఒక సమస్యగా చెప్పచ్చు. వాకింగ్ అనేది ఏంటంటే వారి శక్తిని అనుసరించి, అంటే వారి ఎంత కెపాసిటీ, మనం ఇంత ఒక గంట సేపు అయితే నడవగలము, లేదు అరగంట మాత్రం నడవగలము, లేదు ఒక 20 నిమిషాలు మాత్రం నడవగలము అని అనుకుంటే వాటి ప్రకారము ఆ యొక్క సమయాన్ని ప్రకారం రోజుకి 2000 అడుగులు లేక 3000 అడుగులు లేక 4000 స్టెప్స్ కనుక వేయగలిగితే మన ఆరోగ్యానికి మంచిది. ప్రస్తుత కాలంలో చాలామందికి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు అలాంటివి మొదలవుతున్న స్థితిలో మరి వాకింగ్ ఎలా చేస్తాము అంటే, వాకింగ్ అనేది ఏంటంటే ఎలా చేయాలి అంటే చక్కగా మనం ఎంతవరకు స్టెప్పులు వేయగలము, అంటే మన నడక ఎలా అయితే ఉంటుందో చిన్నగా ఒక అడుగు తీసి ఒక అడుగు తర్వాత ఒక అడుగు వేసుకుంటూ చేసేదాన్నే వాకింగ్ అంటాం. దీన్నే స్లో వాకింగ్ అంటాం. అంటే సాధారణంగా నడక స్పీడ్గా పెంచుకుని స్పీడ్గా చేసే వాకింగ్ కాకుండా స్లో వాకింగ్ చేసుకుంటూ కూడా మీరు చేయగలిగినంత వాకింగ్ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కాబట్టి అవకాశం ఉంటే 2 పూటలా చేస్తారు, అవకాశం లేదనుకోండి 1 పూటే చేసుకుంటాం. ఇలా ఏదైనా కూడా మనం వాకింగ్ చేసుకోవడం ఉత్తమం. దీనికన్నా ఇంకా ఉత్తమమైనది ఏమన్నా ఉందా అండి మనకు అంటే, మనకు దీనికన్నా ఉత్తమమైనది యోగా ఈజ్ ఎ బెటర్ లివింగ్. యోగా ఈజ్ ఎ బెటర్ లివింగ్. కాబట్టి యోగాని మనం నేర్చుకోగలిగితే మనకు మంచిది, మన యొక్క నెక్స్ట్ తరాలకు కూడా మంచిది. కాబట్టి యోగాని కూడా మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఎంతో మంచిదని చెప్తున్నాం. ఈ విధంగా మనం మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలంటే నడక నేర్చుకోవాల్సిందే. స్వస్తి.